మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ లోక్సభ ఎన్నికల ఫలితాలపై హై టెన్షన్ నెలకొంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య రేపు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని 2 లోక్సభ సీట్ల కౌంటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. లోక్సభ స్థానాల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. మరి కొన్ని గంటల్లో ఆ ఉత్కంఠకు తెరబడబోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్ సెగ్మెంట్లు, అటు మహబూబ్ నగర్, 2 నాగర్ కర్నూల్. మహబూబ్ నగర్ సంబంధించి మహబూబ్ నగర్ కౌంటింగ్ కేంద్రం పాలమూరు యూనివర్సిటీలో 7 అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. సో మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలోనే ఆ కౌంటింగ్ ప్రక్రియ జరగబోతుంది. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనకు మే 13 పోలింగ్ పూర్తయిన తర్వాత రిసెప్షన్ సెంటర్స్ అంటే మొత్తం పూర్తిగా స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంస్ అన్ని కూడా భద్రపరచడం జరిగింది. సో రేపు ఉదయం వాటిని బయటతీసి రౌండ్ వైజ్గా కూడా కౌంటింగ్ చేస్తారు. ప్రతి కౌంటింగ్ సెంటర్లో కూడా 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. రౌండ్ వైజ్గా కౌంటింగ్ జరగబోతుంది. సో చాలా యాంగ్జైటీ, చాలా ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. 2 పార్టీలు, అటు కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నెలకొని ఉంది. దీంతోపాటు ముఖ్యంగా సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి బీఆర్ఎస్కి సిట్టింగ్ స్థానంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, బీఆర్ఎస్ పోటీ ఎంతవరకు ఉంటుంది, అంటే కేవలం నామాత్ర పోటీ ఉంటుందా లేకపోతే ఎట్లాంటి ఫైట్ ఇస్తుంది అనేది కూడా యాంగ్జైటీ నెలకొని ఉంది. అంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో దాదాపు గతంతో పోలిస్తే, అంటే 2019 ఎన్నికలతో పోలిస్తే 5% పైగా అడిషనల్గా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. 65% 2019 ఎన్నికల్లో నమోదైతే ఈసారి 71.54% పోల్ పర్సెంటేజ్ నమోదైంది. సో దీని మీద అంటే మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం మహబూబ్ నగర్ లోక్సభ స్థానం పరిధిలో 1937 పోలింగ్ స్టేషన్స్ ఉంటే అందులో దాదాపుగా 71.54% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. సో ఈసారి మాత్రం పర్సెంటేజ్ ఎక్కువగా నమోదు కావడం కూడా అటు పార్టీలో కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళు అంచనాలు మునిగిపోయారు, గెలుపై ధీమాతో ఉన్నారు. సో అటు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్లో ఉన్నాయి. సో ఎట్లాంటి రిజల్ట్ ఉందనేది మాత్రం మరికొన్ని గంటల్లో ఆ ఉత్కంఠకు తెరబడే అవకాశం ఉంది. ఇటు నాగర్ కర్నూల్ పార్లమెంటు సంబంధించి కూడా పరిశీలిస్తే గతంతో పోలిస్తే 5% పోలింగ్ పర్సెంటేజ్ నమోదుంది. అక్కడ కూడా మనం చూడొచ్చు 17 లక్షల మంది ఓటర్లు ఉంటే, 17 లక్షలకు పైగా ఓటర్లు ఉంటే అందులో మనం 69% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అది కూడా గతంతో పోలిస్తే 5% పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా నమోదైందని చెప్పవచ్చు. సో ఆ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కౌంటింగ్, అంటే పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 కౌంటింగ్ సెంటర్స్ అన్నీ కూడా నాగర్ కర్నూల్ పరిధిలో ఉన్నటువంటి నెల్లికొండ మార్కెట్ యార్డ్లో కౌంటింగ్ జరగబోతుంది. దానికి సంబంధించి కూడా ప్రతి కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది. ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులంతా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికీ అబ్జర్వర్స్, మైక్రో అబ్జర్వర్స్ అంతా కూడా ప్రతి కౌంటింగ్ సంబంధించిన ప్రతి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రేపు ఉదయం ఎగ్జాక్ట్ టైంకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అటు నాగర్ కర్నూల్ వైపు కూడా చూస్తే అటు కాంగ్రెస్ అట్లాగే బీజేపీ మధ్య చాలా టఫ్ ఫైట్ నెలకొని ఉంది. అది కూడా నాగర్ కర్నూల్ కూడా మనం చూస్తే 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. సిట్టింగ్ స్థానం కూడా చెప్పుకోవచ్చు. సో ఆ సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ ఫైట్ రోల్ ఏ విధంగా ఉండబోతుంది, సరే బీఆర్ఎస్ నామమాత్రం పోటీ ఉంటుందా, అక్కడ ఎట్లాంటి ప్రభావం చూపించబోతుంది అనే అంశం కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. సో 2 చోట్ల కనుక పరిశీలిస్తే దాదాపు 32 లక్షల మంది ఓటర్లు ఉంటే 70% పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. హైయెస్ట్ పర్సెంటేజ్ నమోదని చెప్పవచ్చు. 2014 ఎలక్షన్లో మాత్రం ఇట్లాంటి అంటే 70% నమోదైంది. మళ్ళీ ఆ తర్వాత దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ సేమ్ పర్సెంటేజ్ నమోదైంది. సో ఆ పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం ఏ పార్టీకి అనుకూలంగా మారబోతుంది సో అనేది 2 పార్టీల మధ్య, కాంగ్రెస్ అట్లాగే బీజేపీ మధ్య తీవ్రమైన ఉత్కంఠ నెలకొని ఉంది. కాంగ్రెస్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా కావడంతో అటు మహబూబ్ నగర్ కానీ అట్లాగే నాగర్ కర్నూల్ రెండింటి మీద కూడా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో హొబ్బెట్టుకుంది. అట్లా బీజేపీ కూడా జాతీయ స్థాయి నాయకులు, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కూడా ప్రచారాలు నిర్వహించారు. చాలా పెద్ద ఎత్తున ప్రధాని మోడీ చరిష్మా ఇంతవరకు పనిచేస్తుంది. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్గా తీసుకున్నటువంటి 2 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్కి ఎట్లాంటి ఫలితాలు వస్తాయనేది మాత్రం చాలా ఉత్కంఠ కనిపిస్తుంది. ఇది కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.